నమస్తే, వెల్కమ్ టు ఏపీటీఎస్ తెలుగు న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బీఆర్ఎస్ పార్టీ భద్రత కొత్తగూడెం జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం. ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవంలో యూత్ రెడ్ క్రాస్ సేవలు. జడ్చర్ల అసెంబ్లీ మాదిగ జాక్ అధ్యక్షులుగా సంతోష్ కుమార్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో కేఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఈ కార్యక్రమానికి భద్రాచలం నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఈ కార్యక్రమానికి హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమానికి పినపాక నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం మాజీ ఎంపీ మాలోతు కవితను నియమిస్తున్న తరుణంలో మళ్లీ తెలంగాణ ప్రజల పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ నియమించిన అభ్యర్థిని మాలోతు కవిత అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. అనంతరం తాత మధు మాట్లాడుతూ 6 పథకాలలో 13 అంశాలున్నాయని వాటిలో ఎన్ని పథకాలు అమలు చేస్తారు అని కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు చెప్పే బూటకపు ప్రభుత్వం అని అన్నారు. అనంతరం ఎంపీ కవిత మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మరియు చెర్ల బీఆర్ఎస్ అధ్యక్షులు సోయం రాజారావు, వెంకటాపురం మండల అధ్యక్షులు గంపర్ రాంబాబు, ములుగు జిల్లా నాయకులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. యూనివర్సిటీ ఉందో ఆ ట్రైబల్ యూనివర్సిటీ కోసము కేసీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు నేనే కాకుండా నాతో పాటు మిగతా ఉన్న 8 మంది ఎంపీలను తీసుకొని సంబంధించిన శాఖ మంత్రి దగ్గర వెళ్ళి పలుమారు విజ్ఞప్తి చేసి త్వరగా క్లాసులు ప్రారంభించాలా, త్వరగా కూడా. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం దాదాపు 337 ఎకరాల భూమి జాకారమైన ములుగు జిల్లాలో అలాట్ చేయడం జరిగింది కేసీఆర్ గారి నాయకత్వంలో. తప్పకుండా ఈ గిరిజన యూనివర్సిటీ ఏదైతే ఉందో దాన్ని త్వరగా ప్రారంభించాలి. దాంతోపాటు దాదాపు అందరూ మిగతా యూనివర్సిటీలు అయితే 7% రిజర్వేషన్ ఇస్తూ ఉంటారు. ఆ మాదిరి కాకుండా గిరిజన యూనివర్సిటీ మా ప్రాంతాల్లో మా బిడ్డలకు ఉంది కాబట్టి 40% పై చిలుకు మా గిరిజన బిడ్డల ఆదివాసీ లంబాడే బిడ్డలకే అందులో కూడా రిజర్వేషన్ కల్పించి వారికి విద్యకు, అన్ని రకాల రీసెర్చ్ సెంటర్లకు అన్ని రకాలుగా కూడా ఉపయోగదాయకం ఉండాలని చెప్పి మా యొక్క బీఆర్ఎస్ పార్టీ పోరాటమే మొన్న కిషన్ రెడ్డి గారు ఏదైతే మన ములుగులో జాకారంలో ప్రారంభించిన గిరిజన యూనివర్సిటీ కూడా ప్రత్యేకంగా మేము కొట్లాడిన హక్కు ఇవాళ మన పార్లమెంట్ సెగ్మెంట్లో ఏదైతే గిరిజన ప్రత్యేకంగా ఏదైతే మనం విభజన చట్టంలో పొందపరిచిన దాన్ని ఇవాళ మా యొక్క పోరాటం ద్వారా ఇవాళ దాన్ని అమలు చేయించుకున్నాం. దాంతోపాటు ఇంతకుముందు వాళ్ళు చెప్పినట్టు ఏదైతే భద్రాచలం బ్రిడ్జి ఎప్పుడు వరదలు వచ్చినా కూడా రాకపోకలు బంద్ ఉండి స్వయంగా నితిన్ గడ్కర్ గారి ఫౌండేషన్ వేసినా కూడా దాని పని చాలా లేట్ ఉంటే ప్రతి పార్లమెంట్లో కూడా ప్రత్యేకంగా వెళ్ళయ్యా భద్రాచలం బ్రిడ్జి అవుతున్న ప్రజలందరూ ఇటు పినపాక నుంచి అటు ఇటు వెళ్ళేవారు అశోకం వాళ్ళందరూ కావచ్చు ప్రజలందరూ భయభ్రాంతికి లోనవుతూ ఉన్నారు. త్వరితంగా మీ చేతుల మీద ఏదైతే ఫౌండేషన్ స్టోన్ వేసిండ్రో దాని పనులు కూడా త్వరగా కంప్లీట్ చేయించాలని పలుమారు విజ్ఞప్తి చేసి ప్రతిసారి ఒత్తిడి చేయంగా ఆల్మోస్ట్ ఇప్పుడు అనుకుంటా రాములవారి ఏదైతే శ్రీరాములవారి ఉత్సవాల్లో దాని శ్రీరామనవమి కూడా అది ప్రారంభిస్తామని చెప్పేసి మొన్నటి కూడా చేగూరు కనహ శాంతి వనంలో జరిగిన ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవంలో మన దేశ ప్రథమ పౌరురాలు శ్రీమతి ద్రౌపది ముర్ము వివిధ మతాలకు సంబంధించినటువంటి ఆధ్యాత్మిక గురువులు పాల్గొన్నారు. దేశ ఉపాధ్యక్షులు శ్రీ జగదీష్ ధన్కర్జీ, తెలంగాణ గవర్నర్ శ్రీమతి తమిళసై సౌందరరాజన్ పాల్గొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్ శ్రీ లయన్ నటరాజ్ గారు నేతృత్వంలో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం కార్యక్రమానికి మహబూబ్ నగర్ జిల్లా ఎన్టీఆర్ డిగ్రీ కళాశాల, ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల 136 మంది యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్స్ తేదీ 15, 16 2 రోజులు దేశ విదేశాల నుంచి 100కు పైగా దేశాల ప్రతినిధులు, దేశంలో నలుమూలల నుంచి వచ్చినటువంటి శాంతి స్వరూపులు, యువత, విద్యార్థులు ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం సదస్సులో పాల్గొనడానికి కన్హా శాంతివనం వారు నిర్వహిస్తున్న కార్యక్రమానికి వచ్చారు. ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులందరికీ భోజనం, మంచినీరు, రాత్రికి అక్కడే ఉండే వారికి వసతి సదుపాయాలు మరియు ఇతర కార్యక్రమాల్లో తమ వంతు సేవా కార్యక్రమాల్లో చురుకునే పాల్గొన్నారు. యూత్ రెడ్ క్రాస్ సేవలను మన రాష్ట్ర గవర్నర్ మరియు తెలంగాణ రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ అయిన శ్రీమతి తమిళసై సౌందరరాజన్ అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెడ్ క్రాస్ ఏఓ కోటిరెడ్డి గారు, యూత్ రెడ్ క్రాస్ స్టేట్ కోఆర్డినేటర్లు అయిన రమేష్ మియాపురం గారు, ఈవో శ్రీనివాసరావు గారు, రంగారెడ్డి జిల్లా చైర్మన్ నరసింహారెడ్డి గారు, యూత్ రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ అండ్ ఎంసీ మెంబర్ డాక్టర్ సి బాబుల్ రెడ్డి గారు, విజయ్ గారు, రవి, రెడ్ క్రాస్ స్టాఫ్ మరియు ఎన్టీఆర్ డిగ్రీ కళాశాల బాలికలు
బాలికల నుంచి MVS డిగ్రీ కళాశాల యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లు పాల్గొన్నారు. ఓకే పాలమూరు జిల్లానే కొల్లాపూరు. నేను పాలమూరు జిల్లాలో పుట్టినైతే మన స్టేట్ ఈవో గారు పాలమూరు జిల్లానే కొల్లాపూర్ ఉన్నారా ఎవరన్నా? అయితే మీకు అభివృద్ధి రెడ్ క్రాస్లో ఏం పనులు చేస్తాం మనం? వెరీ గుడ్. తర్వాత మన్యంకొండ జాతర పోయినరా? అందరు మీరేనా? యాక్టివిటీ మీరే చేసిందా? ఏం చేసిండు అంటే ఏం చేసింది? వాలంటీరింగ్ అంటే ఏం చేసింది ఒక్కటి చెప్పండి. ఫుడ్ సర్వీస్ చూసినాము. ఇంకా లైన్ మెయింటెనెన్స్, ఇంకా మాదిగ జాక్ వ్యవస్థాపక అధ్యక్షులు పిడమర్తి రవి ఆదేశాల మేరకు జడ్చర్ల తాలూకా గంగాపురం గ్రామానికి చెందిన సంజీవ్ గారి సంతోష్ కుమార్ ని జడ్చర్ల అసెంబ్లీ మాదిగ జాక్ అధ్యక్షులుగా నియమించారు. జడ్చర్ల మున్సిపాలిటీ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాదిగ జాక్ కమిటీ నిర్మాణంలో భాగంగా సంజీవ్ గారి సంతోష్ కుమార్ ను జడ్చర్ల నియోజకవర్గం మాదిగ జాక్ అధ్యక్షులుగా నియమిస్తున్నట్లు రాష్ట్ర మాదిగ జాక్ వర్కింగ్ ప్రెసిడెంట్ మెట్ట యాదయ్య ఒక ప్రకటనలో తెలుపుతూ రాష్ట్ర ఉపాధ్యక్షులు గోపాలకృష్ణ, జిల్లా అధ్యక్షులు బుర్రా సురేష్ మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన పెద్దలకు కృతజ్ఞతలు తెలుపుతూ జడ్చర్ల నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాల ప్రజలకు మాదిగ సోదరుల చైతన్యం కోసం నిరంతరం శ్రమిస్తానని, కార్పొరేషన్ నుంచి వచ్చే ఫలాలను మాదిగ బిడ్డలకు అందేలా కృషి చేస్తానని తెలిపారు. సంతోష్ కుమార్, గంగాపూర్ విలేజ్, జడ్చర్ల కాన్స్టిట్యున్సీ, మహబూబ్ నగర్ డిస్టిక్. ఈరోజు మాదిగ జేఏసీ తెలంగాణ రాష్ట్రం పిడమర్తి రవీణ గారి ఆధ్వర్యంలో కలిసి మాదిగ జాతి కోసం పనిచేయడం నాకు ఎంతో గర్వంగా ఉంది. జాతి పునర్నిర్మాణం కోసం అన్నగారు ఎంతో ఆశతో నాకు అప్పగించిన బాధ్యతలను, కర్తవ్యాన్ని నేను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని కోరుకుంటున్నాను. జడ్చర్ల కాన్స్టిట్యున్సీలో ఉన్న మాదిగల కోసం, జాతి రిజర్వేషన్ల కోసం నేను ఎంతో నిబద్ధతతో పోరాటం చేస్తానని మీడియా మిత్రులందరికీ నేను తెలియజేస్తున్నాను. జడ్చర్ల కాన్స్టిట్యున్సీ మాదిగ జేఏసీ ప్రెసిడెంట్గా ఈరోజు పిడమర్తి రవణ గారి ఆధ్వర్యంలో మాదిగ జేఏసీ తెలంగాణ మాదిగ జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మిట్ట యాదయ్య గారు, మరి ఉపాధ్యక్షులు గోపాలకృష్ణన్న గారు, మహబూబ్ నగర్ డిస్టిక్ ప్రెసిడెంట్ బొర్రా సురేష్ అన్న గారి ఆధ్వర్యంలో నన్ను నియమించడం జరిగింది. జడ్చర్ల కాన్స్టిట్యున్సీ తరఫున నేను మాదిగ జేఏసీ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నిక చేశారు. మాదిగల కోసం నేను తూచా తప్పకుండా నిబద్ధతతో పోరాడతానని నేను ఈరోజు తెలియజేస్తున్నాను.
వరంగల్ జిల్లా గీసుగొండ మండలం కొమ్మాలగుట్టలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఈ నెల 17 నుంచి 31 వరకు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు రావాలని దేవాలయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారికి ఆహ్వానం అందింది. ఈ మేరకు ఆలయ ఈవో జి శేషగిరి అర్చకులు రామాచార్యులు విష్ణు ఆచార్యులు శనివారం సచివాలయంలో మంత్రి గారిని కలిసి ఆహ్వానించారు. వేద మంత్రాల నడుమ మంత్రి గారికి స్వామివారి శేష వస్త్రాలు సమర్పించి ఆశీర్వచనాలు అందించారు. ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिधैवेनं देवताभिरुद्धरति यावदेवे देवतास्ताः सर्वा वेदविधिब्राह्मणे वसन्ति ब्राह्मणेभ्यो वेदविभ्यो दिवे दिवे नमस्कूयान्ना श्रीरङ्कीर्तये एता एव देवता प्रियनाति प्रधानं भवति शतायुः पुरुषक्षतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति श्री कोम्माल लक्ष्मी नरसिंहस्वामी परिपूर्ण कृपाकटाक्ष फलसिद्धिरस्तु समस्त सन्मंगलानि भवन्तु. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రైతే రాజు అని అంటారు, కానీ రైతుకి మిగిలేది కన్నీలే. కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామంలో పంట కాలువలో నీరు లేక రైతులు కన్నీళ్లు పెట్టుకుని మీడియాతో వారికి జరిగిన నష్టాన్ని కౌలు రైతులు ఎకరానికి 50,000 రూపాయలు చొప్పున పెట్టుబడి పెట్టి 50,000లో కనీసం ఒక్క రూపాయి కూడా చేతికి అందేలా లేదని ఆందోళన చెందుతున్న కౌలు రైతులు కొంతమంది రైతులు కలెక్టరేట్ కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అధికారులు నాయకులు కానీ ఎవరూ కూడా స్పందించలేదని రైతు ఆందోళన చెందుతున్నారు. ఇకనైనా రైతు పడే బాధలను పరిశీలించి మాకు నీరు అందేలా చూడాలని అధికారుల్ని కోరుచున్నాము. అధికారులు స్పందించకపోతే మా రైతు కుటుంబాలు ఆత్మహత్య తప్ప వేరే మార్గం లేదంటూ వారి యొక్క బాధను అధికారులు నాయకులకు న్యాయం చేస్తారని బాధితులు కోరుకుంటున్నారు. చేసుకోవడం తప్ప ఇంకేమీ లేదు. మరి మా రైతుల పరిస్థితి ఉంది. 40 రోజుల నుంచి కూడా మేము ప్రతి గవర్నమెంట్ పరంగా మేము అందరికీ మేము కంప్లైంట్ ఇచ్చుకుంటూ వస్తున్నాం, తెలుగుపరుచుకుంటూ వస్తున్నాం. ఈ రోజు వరకు ఎవరు మమ్మల్ని స్పందించలేదు. గవర్నమెంట్ కానీ ఎమ్మెల్యే గారు కానీ లేకపోతే గ్రామ సర్పంచ్ కానీ ఎవరు కూడా మమ్మల్ని యాక్షన్ తీసుకోలేదు. పరిస్థితి ఇలా ఉంది. ఇంకా ఆత్మహత్య అంటే ఇంటింతా చచ్చిపోవడం. మా రైతులు ఎకరాకి 30,000 నుంచి 45,000 వరకు పెట్టుబడి పెట్టాం. నేను 10 ఎకరాలు ఉడుతున్నాను. నా వ్యవసాయం కూడా ఇలా ఉంది. నేను చచ్చిపోవడం తప్ప దారి ఏమి లేదండి. ఇది మా కోరిక. గవర్నమెంట్ స్పందించి నీరిస్తే కొంత గొక్కదే పీల్చుకుని ఎంతకంత పండించిన అప్పులన్నీ తెలుసుకుంటాం. లాభం మాట ఎలాగున్నాను. ఇది మా పరిస్థితి. ఆలోచన చేయమని గవర్నమెంట్ని అధికారిని కోరుతున్నాను. కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మునిరత్నం రాజ్ కుమార్ మాట్లాడుతూ నేటితో రాక్షస పాలన నుంచి రాష్ట్ర ప్రజల విముక్తి అయ్యారని, ప్రజలు నిర్భయంగా ఎన్నికల్లో పాల్గొనండి అని పిలుపునిచ్చారు. కింది స్థాయి ప్రభుత్వ అధికారులను అధికార పార్టీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కుప్పంలో అరాచకాలు చాలా జరిగాయి. వైసీపీ పాలనలో కుప్పం నియోజకవర్గానికి తీరని నష్టం జరిగింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిపోయారని ప్రభుత్వ ఉద్యోగులందరూ ఇప్పటికే భావిస్తున్నారు. జగనాసుర పాలన అంతమైందని ప్రజలు సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అవడం ఖాయమని కుప్పం మండల అధ్యక్షులు ప్రేమ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. అధికారులకు ఎలక్షన్ కమిషన్ చెప్పిన సూచనలు పాటించాలని, రాబోయేది రామరాజ్యమే, హంతకునికి ఓటు వేయకండి అని జగన్ బంధువులే అంటున్నారు. మే 13న రాష్ట్ర ప్రజల చరిత్ర సృష్టించబోతున్నారు. బై బై జగన్ అంటూ నినాదాలు చేశారు తెదేపా నేతలు మరియు శ్రేణులు. ఎవరు ఓటేదో హంతకులను కాపాడుతున్న వాళ్ళు కానీ హంతకులను రక్షిస్తున్న వాళ్ళు కానీ హంతకుల ఈ పరిపాలన మళ్ళీ రాకూడదు అనేసి వాళ్ళు అప్పీల్ చేస్తూ ఉన్నారు. అన్ని చోట్ల కూడా నిజంగానే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందని చెప్పేసి అందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ రోజు స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటా ఉన్నారు మొత్తం రాష్ట్ర ప్రజానీకం మొత్తము కూడా. ఈ రోజు ఉదయం నుంచి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందా, ఎప్పుడు నోటిఫికేషన్ డేట్ అనౌన్స్ చేస్తారని చెప్పి ఎక్కడ పోయినా ఒకటే చర్చ. మేము గ్రామాలకు తిరిగినా కూడా ప్రజల్లో పడిన కష్టం భారత ఎలక్షన్ కమిషనర్ ఈ రోజుతో ఎలక్షన్ కోడ్ ప్రకటించడం జరిగింది. ఈ రోజుతో ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాలు కష్టపడిన ప్రజలు, అధికారులు అందరూ కూడా ఈ రోజుతో ఈ జగనాసుర పాలన అంతమైందని చెప్పి ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఈరోజు టీవీల ముందు కానీ అన్ని ముందులు కూడా ఈ రోజుతో అంతమైంది. రాబోయేది రామరాజ్యం, చంద్రన్న పాలనతోనే అది సాధ్యమవుతుందని చెప్పి ప్రజలు ఈ రోజు ఎంతో ఆనందంగా, మీరు ఒకసారి చూస్తే వాట్సాప్ లో ఫేస్బుక్ అన్ని కూడా ఒక ఉత్సాహంగా పండుగను ఏదైతే నరకాసుర వధ ఎట్లా జరిగితే ఎంత ఆనందంగా ప్రజలు సుఖ సంతోషంతో ఉంటారో ఆ రకంగా ఈ రోజు ప్రజలు వాట్సాప్ ఫేస్బుక్ చూస్తే ఒక రకంగా ప్రజలు ఆనందం కలిగింది. దానికి నారా చంద్రబాబు నాయుడు గారు
ఇంకా కేవలం 60 రోజుల తర్వాత ముఖ్యమంత్రిగా అయిన వెంటనే ప్రజా పరిపాలన, ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండే దానికోసం ఆయన కష్టపడి పనిచేస్తారు. ఈ రోజు కూడా మేము ఒకటి కోరుకుంటున్నాం, రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రతి ఒక్క పౌరుడు కుటుంబంలో కూడా ఒక ప్రశాంత వాతావరణంలో అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ఉన్నటువంటి ఈ కుప్పం ప్రాంతంలో పూర్తిగా ప్రతిరోజు కూడా రాజకీయ కక్షలతో రాజకీయ ఈ దీంతో నిండిపోయినది. కానీ ఈ రోజు నుంచి కూడా మా వాళ్ళందరూ కూడా రెట్టించిన ఉత్సాహంతో ఈ ఎన్నికల్లో ప్రతి ఇంటికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఏమి కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రొద్దుటూరు ప్రజలకు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కరించుకుంటూ ఈరోజు 37వ వార్డులోని మా చైర్పర్సన్ భీమనపల్లి లక్ష్మీదేవి వార్డులో విజయబావ కాన్వాస్ చేయడం, మా ఎమ్మెల్యే రాచమల్లు చేసిన అభివృద్ధి పనుల గురించి ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి గడప గడపకు మేము వెళ్తుంటే మమ్మల్ని ఆహ్వానించి మళ్ళీ ప్రొద్దుటూరు నియోజకవర్గం ప్రజలుగా మా జగనన్న నవరత్నాల ద్వారా పిల్లలకు అమ్మబడి మాకు చేయుత, డ్వాక్రా రుణమాఫీ లబ్ధి జరిగింది. మా భీమనపల్లి లక్ష్మీదేవి గారి సారథ్యంలో 1.5 కోటి సీసీ రోడ్ల డ్రైనేజీ పనులు జరిగినందుకు మా ఎమ్మెల్యేగా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారిని మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించుకొని జగనన్నకు కానుకగా ఇస్తామని 37వ వార్డు ప్రజలు మాట్లాడారు. ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు 37వ వార్డులోని మా చైర్పర్సన్ భీమనపల్లి లక్ష్మీదేవి యొక్క వార్డులో విజయ్ భవ క్యాన్వాస్ చేయడం మా ఎమ్మెల్యే గారు ఈ రోజు ప్రజల్లో చాలా ఆనందంగా ఆయన ఇంటి దగ్గర పోతే గనుక రాన్నా అని పిలిచడము, ఇంట్లోకి స్వాగతించడము, మా ఓటు మీకే అని చెప్పడము, మహిళలు గాని, పెద్దోళ్ళు గాని, పిల్లోళ్ళు గాని ఎంతో అపూర్వంగా ఈ రోజు ఇక్కడ క్యాన్వాస్ చేయడం కొనసాగింది. అలాగే మా జగనన్న నవరత్నాల ద్వారా దాదాపు ఈ రోజు ఈ 37వ వార్డులో 28 కోట్లు ప్రజలకు లబ్ధి చేకూరింది. అలాగే మా భీమనపల్లి లక్ష్మీదేవి యొక్క సారథ్యంలో 1.5 కోటి దాదాపు సీసీ డ్రైన్స్ గానీ, సీసీ రోడ్స్ గానీ ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఇంతకంటే అభివృద్ధి కార్యక్రమాలు జరిగినప్పుడు 100కి 100 ప్రజలు మా జగనన్న పార్టీ వెంటబడే, మా ఎమ్మెల్యే వెంటబడే ఉంటారని చెప్పి గట్టిగా నమ్ముతున్నాము. సెలవు. అందరికీ నమస్కారం అండి. నేను చైర్మన్ గైనాన్సి. మన మున్సిపాలిటీకి 15,000 ఇండ్లు వచ్చినాయి. నేను చైర్మన్ అయినాక వార్డుకు సీసీ రోడ్డు, సీసీ కాలువలు, మిగతా అభివృద్ధి పనులు, మంచినీళ్ళు 120 కోట్లతో చేసినాము. ఈ రోడ్లు కాలువనే 120 కోట్లతో అభివృద్ధి పనులు చేసినాము. మా వార్డులో కూడా 1.5 కోటి అభివృద్ధి పనులు చేసినాము. ఎవరు ఇంత మటుకు చేయలేదు. మన ఎమ్మెల్యే గారు వచ్చినాకనే మనకి ఇన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మన ఎమ్మెల్యే గారు సహారంతోనే మనం ప్రతి ఒక్క కార్యక్రమం కానీ విజయవంతం చేసుకుంటున్నాం. ఇప్పుడు 28 రోజుల నుంచి ప్రచారం అనేది చేస్తున్నాం. ప్రతి ఒక్క వార్డులో కూడా మనకు అందరూ అనుకూలంగా ఉన్నారు, బాగా సహకరిస్తున్నారు. మనం నా హయాంలోనే మున్సిపాలిటీ పార్కు చేస్తున్నాము. 5 కోట్లు పెట్టి మార్కెట్ కడుతున్నాం. 53 కోట్లు బ్రిడ్జి కడుతున్నాం. అట్నే బస్ స్టాండ్ కూడా 5 కోట్లు పెట్టి బస్ స్టాండ్ కడుతున్నాం. 5 కోట్లు పెట్టి మైదుకూరు రోడ్ అంతా బాగా చేసినాం. నేను చైర్మన్ అని ఇవన్నీ అభివృద్ధులన్నీ చేస్తున్నాము మన ఎమ్మెల్యే గారి సహకారంతో. ఇంకా మళ్ళీ మనం ఈసారి మళ్ళీ మన ఎమ్మెల్యేని గెలిపించుకొని మళ్ళీ ఇట్లాంటి అభివృద్ధి పనులు ఇంకా ఏడన్నా కొదవనేవాడుగా అన్ని పూర్తి చేస్తామని మేము చెప్తున్నాము. జగన్మోహన్ రెడ్డికి ఈసారి సీఎం చేసుకొని మళ్ళీ మన ఊర్లో మన ఎమ్మెల్యేని గెలిపించుకొని అందరం సంతోషంగా ఉండాలి, మినిస్టర్ కావాలని కోరుకుంటున్నాము. డక్కిలి మండలం జేసీఎస్ మండల కన్వీనర్ చింతల శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో సంబరాన్ని అంటిన సంబరాలు జరుపుకుంటున్నారు. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన డక్కిలి మండల వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల శాసనసభల జాబితాలో వెంకటగిరి నియోజకవర్గానికి నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ డక్కిలి మండలం పరిధిలోని ప్రతి గ్రామంలో టపాసులు కాల్చి స్వీట్లు పంచుకొని శుభాకాంక్షలు తెలుపుకున్న వైఎస్ఆర్సీపీ నాయకులు నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి శాసనసభలోకి పంపిస్తారు. దాని కొరకు తమ శాయశక్తులా కృషి చేస్తామని, నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గెలుపు తథ్యమని, నెదురుమల్లి రామన్న గెలుపుని ఎవరు ఆపలేరని ముక్త కంఠంతో పలుకుతున్న డక్కిలి వైఎస్ఆర్సీపీ నాయకులు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, నారాయణ రెడ్డి, వేణునాయుడు, మాజీ సర్పంచ్ వేణు నాగభూషణ్ రెడ్డి, సింగిల్ విండో అధ్యక్షులు శ్రీనివాసులు, మాధవ్, లింగసముద్రం ఎంపీటీసీ కోటి, డి వడ్డపల్లి ఎంపీటీసీ చెంచయ్య, బాలకృష్ణ, దేవుడు, వెల్లంపల్లి మచ్చల అశోక్ కుమార్, సర్వేపల్లి రత్నం, డక్కిలి షీనయ్య, మరలగుంట సుధాకర్ నాయుడు, పాలెం బండి రమేష్, మోపూర్
గోవర్ధన్ నాయుడు, కోటి నాయుడు, లింగసముద్రం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ మార్నింగ్ వాకర్స్ తో ఇంటరాక్షన్ అయ్యారు. మేడిపల్లిలోని శాంతివనం పార్కులో తెల్లవారుజామునే మార్నింగ్ వాకర్స్ ను కలిసి మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, దేశ విదేశాల్లో మోడీ సాధించిన విజయాలను వాకర్స్ కు ఈటెల వివరించారు. దేశంలో మోదీ గాలి వీస్తుందని, అబ్కి బార్ మోదీ సర్కార్ పేరుతో మోదీ ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి 12 ఎంపీ సీట్లు గెలవబోతున్నామని ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. అనంతరం బోడుపల్ కార్పొరేషన్లో వివిధ పార్టీల నుంచి వచ్చిన వారికి ఈటెల రాజేందర్ కాషాయ కండువాలు కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. ఇంకో చైన్ కట్టరా ఇట్లా సైడ్ వెంకటేష్, నెక్స్ట్ సత్యనారాయణ, జి సత్యనారాయణ, పురుషోత్తం, జ్ఞానేశ్వర్, వెంకటేష్, జ్ఞానేశ్వర్, వెంకటేష్. బోడుపల్ 14వ డివిజన్ మరియు 15వ డివిజన్ నుంచి భారీ సంఖ్యలో మన బీజేపీలో జాయిన్ అవుతున్నారు. నూతన సాయి సురేందర్, సాయి నరేందర్, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు మన బీజేపీలో జాయిన్ అవుతున్నారు. ఈ రోజు అందరూ కొత్త అవకాశం ఇవ్వండి, ప్రాంతం పక్క జరగండి, కొత్త జాయిన్ పవన్ యాదవ్, పవన్ గొప్ప పురోగమనం చెందడమే కాకుండా అగ్రగామి దేశంలో సలహా చేసే స్థాయి చెందిన విషయం తెలుసు. మీ అందరికీ రక్షణ రంగంలో ఒకప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో రక్తము చిన్న రోజు లేకుండే. బుల్లెట్ల గాయాలతో సైనికులు కావచ్చు, బుల్లెట్ల గాయాలతో సామాన్య ప్రజానికం కావచ్చు, కొంత విషయం వచ్చింది. అక్కడ బుల్లెట్ల సప్పం లేవు, అక్కడ రక్తం మడుగులో బిల్లలు కొట్టిన సైనికులు లేరు, ప్రజలు లేరు. చివరికి మన హైదరాబాద్లో అప్పుడు ఎట్లయితే మీరు మీ పిల్లల జనతోటి పార్క్ వచ్చి సంతోషంగా వాకింగ్ చేస్తుందో, అలాంటి పార్కులలో కూడా ఎక్కడ ఏ మూలకు బాంబు పెడితే తెలియపడుతుంది. ఒక లుంబిని పార్క్ కావచ్చు, ఒక సాయిబాబా గుడి కావచ్చు, ఒక దిల్సుఖ్నగర్ సెంటర్ కావచ్చు, ఒక గోకుల్ చాట్ కావచ్చు, బాంబుల మూతతో
అవంశమైనటువంటి ప్రజలు చనిపోయినట్టు చూసాం. ఏ షాపు పైన కూడా హైదరాబాద్లో మెటల్ డిటెక్టర్ ఉండేది, ఇవాళ మెటల్ డిటెక్టర్ లేవు. ప్రశాంతంగా భారతీయ జనతా పార్టీ అధికారంకి వస్తే ఏమైతున్నటువంటి ఆందోళన నాడు చెప్పిందో, మొత్తం అల్ల కలవడమవుతుంది, మత కలవైతే అని చెప్పిండ్రో, దాని విరుద్ధంగా ఒక ప్రశాంతమైన దేశంగా ఇవాళ ఈ దేశం ఎదిగింది, హైదరాబాద్ ఎదిగింది. కాబట్టి ప్రశాంతత కావాలన్నా, పురోగమించాలన్నా, ఇవాళ దేశం సుభిక్షంగా ఉండాలన్నా భారతీయ జనతా పార్టీ మాత్రమే, మోడీ గారి మాత్రమే దాన్ని చేసి చూపించినటువంటి ఘనత చూస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి మీరంతా కూడా నరేంద్ర మోడీ గారిని ఆశ్రయించమని చెప్పి, భారతీయ జనతా పార్టీ గెలిపించమని చెప్పి కోరుతూ, మీకు మీ పార్క్ స్వేచ్ఛగా అసలు వాకింగ్ చేసుకుంటే అసలు దండం పెట్టిపోయే వచ్చిన మీరు వేరే బాగుంటుంది కొత్త సర్వీస్లో. నమస్కారం, జై తెలంగాణ. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ పార్టీ భద్రత కొత్తగూడెం జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం. ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవంలో యూత్ రెడ్ క్రాస్ సేవలు. జడ్చెర్ల అసెంబ్లీ మాదిగ జాక్ అధ్యక్షులుగా సంతోష్ కుమార్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.